మిత్రులారా, జాబ్ క్యాలెండర్ పేరుతో జాబులే లేనటువంటి క్యాలెండర్ని ఒకవైపు విడుదల చేస్తూ మాకొద్దురా బాబు, ఈ పదవీ విరమణ వయసు 58 సంవత్సరాలే చాలు అని చెప్పి ఉద్యోగులు ఒకవైపు మొరపెట్టుకుంటా ఉన్నా, పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగస్తులు మాకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ను, మాకు రావాల్సినటువంటి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బకాయిల్ని చెల్లిస్తే మా యొక్క చివరి జీవితాన్ని ఆనందంగా మా పిల్లలతోనూ మా కుటుంబంతోనూ గడుపుకోవడానికి మేము సన్నద్ధంగా ఉన్నామని చెప్పి వారు మొరపెట్టుకుంటా ఉన్నా, మరొక వైపు ఖాళీగా ఉన్న ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోని ఉద్యోగాలను భర్తీ చేయమని నిరుద్యోగ యువత మొరపెట్టుకుంటా ఉన్న, నోరు మెదపని, చెవులు వినపడని, కళ్ళుండి చూడలేనటువంటి ఈ పాలకులు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పైబడి ఒకసారేమో మెగా డిఎస్సి అని దాదాపు 16,500 ఉపాధ్యాయ పోస్టులని నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసి, తిరిగి 2 సంవత్సరాల తరువాత జాబ్ క్యాలెండర్ పేరుతో, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు అధికారంలోకి రాకముందు ప్రతిపక్షంలో మీరు చెప్పినటువంటి సంఖ్య 3,55,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పినటువంటి మాటలు మీరు అప్పుడే మర్చిపోతే, నిరుద్యోగ యువత ఆ మాటలు ఇంకా వారి చెవుల్లో వినిపిస్తూ ఉన్నాయి. దయచేసి పదవీ విరమణ వయసుని 58 సంవత్సరాల నుంచి 60కి పెంచారు, 60 నుంచి 62కి పెంచారు. ఇలా పెంచుకుంటూ పోతే చదువుకున్న యువత ఈరోజు 46 సంవత్సరాలకి ఉద్యోగాల అర్హత కోసం వయసును పెంచండి అని అడుక్కునేటువంటి దీనస్థితికి రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతూ ఉందంటే, ఇంకా యువ సామర్థ్యాన్ని, యువకుల యొక్క తెలివితేటల్ని, యువకుల యొక్క ప్రతిభను మీరు ఎక్కడ ఉపయోగించుకుంటున్నారు అనేది సమాధానం చెప్పాలా? నారా లోకేష్ గారు, కేవలం మీరు మీ నాన్న వయసుతో సమానంగా ఉద్యోగుల పదవీ విరమణ వయసు, మీ నాన్న ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారో అంత వయసు అన్నా పరిగణలోకి తీసుకొని ఉద్యోగులను కూడా పెంచుకుంటూ పోండి. ఇంకా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ పేరుతో జాబులు లేని క్యాలెండర్ని విడుదల చేసి మోసం చేయొద్దండి. ఇది మీ భవిష్యత్తుకి చాలా ప్రతిబంధకంగా తయారవుతుంది. మీరు కార్పొరేటు శక్తులకు ఊడిగం చేసేటువంటి బాధ్యతను తీసుకున్నారా? లేదు, రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రిగాను, ఐటీ శాఖ మంత్రిగాను యువతకు ఉద్యోగాలు, విశ్వవిద్యాలయాలను, ఉన్నత చదువుకు మంచి మార్గాన్ని ఏర్పాటు చేయడానికి మంత్రిగా కొనసాగుతున్నారా? సమాధానం చెప్పండి. లేకపోతే మీ పదవికి రాజీనామా చేయండి అని చెప్పి డాక్టర్ పోతుల నాగరాజు నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ